సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు క్లుప్తంగా కొద్ది మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మనల్ని పాడు చేసేవి ఏమిటి? బైబిల్లో ఒక 5 సంఘటనలు రాయబడ్డాయి. నిన్ను పాడు చేసే సంఘటనలు 5 ఉన్నాయి. ఈ 5 కార్యాలు నిన్ను పాడు చేస్తూ ఉంటాయి. అందుకని దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, నీవు కానీ, నీ కుటుంబం కానీ, నీ బిడ్డలు కానీ, నీ ఆత్మీయ జీవితం కానీ పాడవకుండా ఉండాలి అనుకుంటే ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఏం పాడు చేస్తాయి? మన భక్తిని పాడు చేసే ఏమిటి? మన కుటుంబాన్నైనా మన ఆత్మీయ జీవితాన్ని ఏం పాడు చేస్తాయి? మీకు ఇప్పటికే ఆలోచన వచ్చి ఉంటుంది. ఏం పాడు చేస్తాయో నేను క్లుప్తంగా చెబుతాను. మొదటిది లూకా సువర్తమానం 11వ అధ్యాయము 17వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆయన వారి ఆలోచనలను ఎరిగి, ఆయన వారి ఆలోచనలను ఎరిగి వారితో ఇట్లా నేను తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. అంతకు మునుపు యేసు ప్రభు వారు వాళ్ళకి చాలా విషయాలు చెప్పారు. చెప్పి బలపరిచారు, ఆలోచనలు చెప్పారు. ఇలా చేయండి, అలా చేయండి అని వివరిస్తూ వచ్చారు. ఆ చెప్పినట్లు ఒక మాట ఏమిటంటే, మీరు పాడైపోతారు జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. అంటే ఎప్పుడు పాడైపోతాం? నీతోనే ఉంటున్నాం కదయ్యా, నీ మాటలే వింటున్నాం కదా, నీవు చెప్పినట్టే మేము నడుస్తున్నాం కదా. అంటే కొన్నిసార్లు వాళ్ళని వీళ్ళని చూసి మనం ఏమంటామో తెలుసా? వాళ్ళు పాడైపోయారండి, వీళ్ళు పాడైపోయారండి, అరే వాళ్ళు అట్లా అయిపోయారేమిటి అనే మాట అంటుంటాం. వాళ్ళు అట్లా అయిపోవడానికి కారణం ఏమిటో చెబుతూ ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి కానీ ఒక విశ్వాసి కానీ ఎప్పుడు పాడైపోతాడో బైబిల్ తేటగా చెప్పింది. అంటే ఈ మాట విన్నాక మీరు పాడవకుండా ఉండాలంటే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేనిని బట్టి పాడవుతారని అక్కడ మాట రాసి, ఒక రాజ్యం ఉందట, ఆ రాజ్యాన్ని ఏలడానికి రాజు ఉన్నాడట. దాంతోపాటు చాలామంది సామంతురాజులు ఉన్నారు. ఎవరికి వాళ్ళు కలిసి కార్యక్రమంలో కొనసాగుతూ ఉన్నారు. అయితే చిత్రం ఏమిటే, ఆయన ఒక చక్కని మాట అన్నాడు. ఏమని? వారి ఆలోచనలు ఎరిగి తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. అంటే ఇప్పటి వరకు ఐక్యత అనేదాన్ని కాపాడుకున్నారు, ఐక్యతలో అడుగులు వేశారు. రాజు ఏలుతున్నాడు, సామంతరాజులు కలిసి నడుస్తున్నారు. ఆ రాజ్యంలో ఉన్న అధిపతులు, సేనాపతులు, మంత్రులు, ఆలోచనకర్తలు అందరూ కలిసి నడుస్తూ ఉన్నారు. ఎంత దీవెనకరంగా సాగిందంటే అంత దీవెనకరంగా రాజ్యం సాగింది. కానీ కొంతకాలం అయ్యాక వాళ్ళలోనట వేరైపోవాలి అనే ఒక ఆలోచన మొదలైంది. తమకు తామే వేరైపోయి, బాగా ఆలకించండి, రాజ్యం తనదే, వాళ్ళందరూ కలిసే ఉన్నారు. కానీ తాను ఎప్పుడైతే వేరైపోవాలనుకున్నాడో వెంటనే రాజ్యము పాడైపోతుంది. ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట, ఐక్యత వేరవడం. 2 మనసులో పెట్టుకోవాలి. ఐక్యతగా ఉన్నంత కాలం కుటుంబం దీవెనకరంగా ఉంటుంది, ఐక్యతగా ఉన్నంత కాలం సంఘం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, వ్యాపారంలోనైనా వాళ్ళతో మనం చేసే కార్యక్రమాల్లో ఐక్యతగా ఉన్నంత కాలం అది దీవెనకరంగా ఉంటుంది.
అంటే దాని అర్థం ఏంటంటే ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఐక్యత లేదు అంటే వాళ్ళకు ఒక మైండ్ వచ్చింది, ఏమిటి, నాకు నేనే వేరైపోవాలి. చక్కగా ఉన్న కుటుంబం, ఒక కొడుకు ఏమనుకున్నాడు తెలుసా, నేను వేరైపోతా అంటే అర్థం ఏమిటి, ఇక మీదట ఎల్లప్పుడూ నీ ఆధిపత్యమే జరుగుతుందిగా, నీ మాటే సాగుతుందిగా, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నా ఆస్తి నాకు ఇస్తే నేను అది మూట కట్టుకుని వెళ్ళిపోతా అంటే ఇతనికి ఐక్యత మీద మనసు పోయింది. మీ కుటుంబాలైనా దీవెనకరంగా ఉండాలి అంటే ఐక్యత ఆ కుటుంబంలో ఉండాలి. ఐక్యత లేదనుకో ఎవరో నిన్ను పాడు చేయరు. నీకు ఎప్పుడైతే వేరైపోవాలనే మైండ్ వచ్చిందో వెంటనే అంతా పాడైపోతానే ఉంటుంది. ఎవరో వచ్చి ఎవరు పాడు చేశారండి వీళ్ళని, ఎవరో పాడు చేయలే, లోపల ఐక్యత మీద ఏమో మనసు చచ్చింది, తనకు తానే ప్రత్యేకంగా ఉండాలని ఆలోచన మొదలయ్యింది. మీరు ఎందుకు ఈ మాట వింటున్నారంటే బైబిల్ మొదటి నుంచి చదవండి, ఐక్యతగా ఎక్కువ స్థానం ఇచ్చాడు. బైబిల్లో 133వ కీర్తన మీరు చాలాసార్లు చదివారు. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరంగా ఉంటుంది. అదట పరిమళ తైలంలాగా తల మీద పోయబడితే గడ్డం మీద కారుతుంటే అంగీ అంచుల చివరి వరకు కారుతూ ఉంటే ఆ పరిమళ వాసన వేరుగా ఉంటుందట. అంటే ఐక్యత ఉన్న చోట పరిమళ వాసన ఉంటుంది, ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. చదవండి ఆ వాక్యాన్ని ఒక్కసారి. 133వ కీర్తనలో చక్కని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి తన అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలముతో సమానం. పరిమళ తైలపు వాసనట నీ ఇంట్లో నుంచి రావాలట. అహరోను తల మీద పోయబడింది, తల వాసన రాలా, తల దగ్గర నుంచి గడ్డం మీద నుంచి అంగీ వరకు వచ్చి అంగీ చివరి వరకు ఆ ఐక్యత ప్రవాహంలాగా వెళ్ళిందట. ఏ పక్కన చూసినా పరిమళ వాసనే వస్తూ ఉంటుంది. ఈ రోజున మీ అందరికి నేను చెబుతున్నాను, మీరు కుటుంబీకులుగా వర్ధిల్లుతో ఉన్నారు, కుటుంబాల్లో ఐక్యత కాపాడుకోనండి. ఒకవేళ తల్లిదండ్రులు కొంచెం గట్టిగా మాట్లాడిన పిల్లలు ఐక్యతను కోల్పోకూడదు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఐక్యత పరిమళ వాసన ఇస్తుంది. రెండవది అక్కడ ఏముంటుందట, శాశ్వత జీవమును ఆశీర్వాదము అక్కడ నిలబడతాయి. చదవండి ఆ వాక్యాన్ని కూడా. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ 3 కార్యాలు జరుగుతాయి. ఒక కార్యం పరిమళ వాసన ఉంటుంది, రెండవ కార్యం జీవం ఉంటుంది, మూడవ కార్యం ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు మీ అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్కజెల్లల మధ్యలో కానీ, సేవకులు విశ్వాసుల మధ్యలో కానీ, నీ ఇంట్లో ఉన్న వాళ్ళతో కానీ, ఆఫీసులో ఉన్న వాళ్ళతో కానీ, ఇంకా ఆ ప్రాంతాల్లో వాళ్ళతో ఐక్యత లేదనుకో, ఐక్యత లేకపోవడం వలన నాకేమిటండి నేను బతకగలను అని అనుకుంటావే, 3 నష్టాలు దగ్గరకు వస్తాయి. ఒకటి, వాసన లేని బ్రతుకవద్ది. మనం ఎప్పుడు ఏం కోరుకుంటాం, పువ్వును చూసినా వాసన కావాలని కోరుకుంటాం. కొన్నిసార్లు సెంటులు కొంటాం, మంచి వాసన కావాలని కోరుకుంటాం. అంటే వాసనేగా అందరు ఆశించేది. పరిమళ వాసన రాగానే ఆ మార్గాన వెళ్ళే వాళ్ళు తలపైకి ఎత్తారు, ఎక్కడి నుంచి వాసన వస్తుంది అని. అంటే అర్థం ఏమిటంటే అది పరిమళ తైలం ఐక్యతలోనే మొదలవుతుందట. మరి ఈ రోజున నిన్ను చూసినప్పుడు నీ పక్కింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నావు, నీ దగ్గర ఒక పరిమళ వాసన ఉండాలిగా. అంటే ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ పరిమళ వాసన తయారవుతూ ఉంటుంది. ఐక్యత లేని ఇంట్లో పరిమళ వాసన ఉండదు, మరణపు వాసన మాత్రమే ఉంటుంది. రెండవది జీవం ఉందట, మూడవది ఆశీర్వాదం ఉందట. మీరంతా వాక్యాన్ని బాగా ఎరిగిన వాళ్ళే కదా. గుండె మీద చేయి పెట్టుకొని, నా ఇంట్లో ఆశీర్వాదం ఉందా, నా ఇంట్లో జీవం ఉందా, నా ఇంట్లో పరిమళ వాసన ఉందా? ఈ రోజున వెండి కాదు ఉండాల్సింది, బంగారం కాదు, పరిగెత్తే బండి కాదు, ఖరీదైన వస్తువులు కాదు. నీ కుటుంబంలో ఈ 3 ఉండి తీరునగాక. జీవం ఉండాలి, రెండవది ఆశీర్వాదం ఉండాలి, మూడవది ఏముండాలి? పరిమళ వాసన ఉండాలి. మరి పరిమళ వాసన ఉండడం అనే కార్యక్రమంకి వచ్చినప్పుడు నిన్ను గురించిన ఒక సాక్ష్యపు పరిమళ వాసన వెదజల్లుతుందా? మీరు బాగా వినండి, కొంతమందిని గురించి సాక్ష్యం వినబడుతూ వచ్చింది పరిమళ వాసనగా. యోహాను గురించి జనం చెప్పుకుంటూ వచ్చారు.
బైబిల్లో అరిమత యోసేపు అనే ఒక వ్యక్తి యేసు ప్రభు చనిపోయినప్పుడట తాను తొలిపించుకున్న సమాధిని ఆయన కొరకు ఇస్తే యేసు ప్రభుని కొత్త బట్టతో చుట్టి అతగాడి సమాధిలో పెట్టారట. బైబిల్లో వాక్యం రాయబడింది. అతని సాక్ష్యం ఇంకా పరిమళ వాసనగా వెదజల్లుతూనే ఉంది. ఒక పరిమళ వాసన నీ ప్రార్థన బట్టి రావాలి. ఓ పరిమళ వాసన నీ క్రియలను బట్టి రావాలి. ఓ పరిమళ వాసన అనేకులు చూచినప్పుడల్లా ఆహా మాధుర్యం అంటే ఇది, ఆనందం అంటే ఇది అని చెప్పగలిగేట్టుగా పరిమళ వాసన వెదజల్లేటట్టుగా నీ జీవితం అనేకులకు ఆకర్షణీయంగా ఉండాలి. దానికే ఐక్యత అని పేరు పెట్టి ఈ ఐక్యత ఎక్కడ ఉంటే అక్కడ పరిమళ వాసన ఉంటుంది. మరి జీవం ఎప్పుడు ఉంటుంది? యేసు ప్రభువును నమ్మాక యేసు ప్రభు జీవం నాలోకి వచ్చిందని నేను అంటాను, యేసు ప్రభు జీవం నాలోకి వచ్చింది అంటాం. కానీ జీవం వచ్చాక ఏమవుతుందో మీకు మాట చెబుతాను. ఓసారట ఓ దైవజనుని దేవుని హస్తం దిగివచ్చి ఆత్మ అతగాన్ని చేత్తో తీసుకుని వెళ్ళి అంత దూరంలో ఒక లోయలో నిలబెట్టాను. ఆ లోయలో చూస్తే అన్ని ఎముకలే ఉన్నాయట. ఎముకలు గొట్టలుగా ఉన్నాయి. అవన్నీ కూడా చల్లా చెదురుగా ఉన్నాయి. దాని మీద చర్మం లేదు, దానికి రూపం లేదు. అవి కేవలం ఎండిపోయినవి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో రాయబడింది. సరే, ఇంత అయిపోయినాక దైవజనుడు వాటి మధ్యలో అటు ఇటు నడుస్తూ ఉన్నాడట. నడుస్తూ ఉండగానే ఒక్క క్షణం ఆగి దేవుడు అన్నాడట, దైవజనుడా, ఓ నరపుత్రుడా, బ్రతకగలవా అన్నాడట. వెంటనే ఇతడు ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఎముకలు ఎండిపోయాయి, చల్లా చెదురుగా పడిపోయాయి, బ్రతకగలవా అంటే నాకెలా తెలుస్తుంది? అది నీకే తెలుస్తుంది అన్నాడు. అవునా, వీటిలోనికి జీవాన్ని నేను పంపాలి, అవి బ్రతకాలి, జీవం కలిగినగా మారాలి. అందుకని నువ్వు ఓ పని చేయి, ఆ లోయలో సంచరిస్తూ ఎముకలతో మాట్లాడటం మొదలుపెట్టు అనగానే ఆ దైవజనుడు ఏమనాలి? అయ్యా, చెవులు ఉన్నాయి, వాటికి కళ్ళు ఏమన్నా ఉన్నాయా, ఏమైనా వింటాయా అని అనాలిగా. అనలా, వెంటనే ఎముకలతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసా? ఈ ఎముక జీవం కలిగినది అయి ఉండాలి. దీన్ని జీవంగా నేను మార్చాలి అని అనుకుంటే ఏం చెయ్యాలి అంటే, నువ్వు మాట్లాడటం మొదలుపెట్టు. సేవకుడు మాట్లాడటం మొదలుపెట్టాడట. ఆ సేవకుని నోటి మాట వెళ్ళి వాటిని తాకడం మొదలుపెట్టాయి. ఆ ఎముకలన్నీ గలగలగలమని శబ్దంతో ఐక్యపడ్డాయట. ఎప్పుడైతే ఎన్ని ఎముకలు ఒకదాంతో కలిసి అస్థిపంజరంలాగా తయారయ్యాయో, ఇప్పుడు మరలా మాట్లాడు అన్నాడు. మాట్లాడేటప్పటికి శరీరం వచ్చింది. శరీరం ఎముకలు ఒకదాన్ని ఒకటి కలుసుకున్నాయి. ముందు ఎముకలు కలుసుకున్నాయి, తర్వాత ఎముకల గూడు శరీరంతో కలుసుకున్నాయి. తర్వాత నెమ్మదిగా మాట్లాడితే ఊదిన వెంటనే జీవం లోపలికి వెళ్ళిందట. అంటే ఎముకలు కలుసుకున్నాయి, ఎముకలతో శరీరం కలుసుకుంది, శరీరం కలిగిన ఆ గూళ్ళో జీవం కూడా వెళ్ళిపోయింది. మూడు కలుసుకున్నాయి. ఇక వెంటనే వాళ్ళు మహాసైన్యమై లేచి నిలబడ్డారు. దేవునికే మహిమ కలుగునగాక. ఎప్పుడైతే సైన్యం అయిందో ఇక వాళ్ళు మాట్లాడుతున్నారు, కదులుతున్నారు, గొప్ప సైన్యమై కార్యం చేస్తున్నారు. ఈ రోజున నా దేవుడు కోరుకునేది ఏమిటో తెలుసా? ఐక్యత. ఐక్యతను చోట జీవం ఉంటుంది, ఐక్యతను చోట సైన్యం ఉంటుంది, ఐక్యతను చోట ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యతను చోట పరిమళ వాసన ఉంటుంది. మరి ఈ రోజున నీవు ఆ ఐక్యతలో ఉన్నావా? ఒకసారి మీ కుటుంబాన్ని గురించి ఆలోచించుకోనండి. దేవునితో నువ్వు ఐక్యబడి ఉన్నావా? దేవుని శరీరంలో ఐక్యబడి ఉన్నావా? శరీరం ఉంది, ఈ సంఘం అంతా దేవుని శరీరం. మన అవయవాలన్నీ లోపల ఒకదాంతో కలిసినట్టే కానీ విశ్వాసులందరూ ఒకరితో ఒకరు కలిసి ఐక్యపడాలి. కనుక ఈ ఐక్యత నీకు ఇష్టంగా ఉండాలి, నాకు ఇష్టంగా ఉండాలి, మనకిష్టంగా ఉండాలి. ఇక్కడ ఏమంటాడో తెలుసా? ఇంత ప్రసంగం చేసినా ఒక ఎముకట నేను వేరే ఉంటా అందంట. ఒక రాజు అన్నాడట, మీ రాజరకంలో నేను ఉండను, నేనే వేరైపోతా. చిన్న కుమారుడు అన్నాడట, అన్న తండ్రి ఆస్తి ఎంత నాకు అక్కర్లా, నా ఆస్తి నాకు ఇచ్చే, నా దారి నేను వెళ్ళిపోతా. వేరైపోయాడు. వేరైపోయాక ఏమయ్యా ఎక్కడున్నావు? ఒకే మాట అంటాడు, పాడైపోయాను. ఎందుకని? నీకు నువ్వు వేరయ్యావుగా. ఈ రోజున మరలా చెబుతున్నాను సహోదరులారా, నిజమైన ద్రాక్షావళి మన యేసు, ఆయనలో ఐక్యపడి ఉందుమగాక. ఆయనతో ఐక్యపడి ఉన్నంత కాలం నీకు దీవెన ఉంటుంది, ఐక్యపడి ఉన్నంత కాలం ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యపడి ఉన్నంత కాలం పరిమళ వాసన ఉంటుంది.
మరి యేసుతోనే నిజమైన ద్రాక్షావళితోనే నువ్వు ఐక్యపడకుండా వేరుగా ఉంటే పాడైపోతావుగా. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం నిన్ను పాడు చేసేది ఏమిటో తెలుసా? ఐక్యత నుండి దూరం అయ్యే మనసు. నీకు పాడైపోవడానికి కారణం నీ భక్తినైనా, నీ ఇంటినైనా, నీ కలిగిన సమస్తాన్ని పాడు చేసే ఒక అనుభవం ఏమిటంటే వేరైపోయే బుద్ధి. దైవ సంబంధమైన ప్రార్థనా గుంపులతో కలిసి ప్రార్థన చేయకుండా వేరుగా ఉండడం, అన్నిటికీ వేరు 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 వేరై చివరికి ఏమైపోతావంటే పాడైపోయావు. మరి ప్రభు రాకడ దగ్గర పడుతుంది కదా. మరి ప్రభు రాకడ దగ్గర పడేటప్పుడు పరిశుద్ధులతో కలిసి ఉన్నావా? ప్రభు బల్లారాధనలో కలిసి ఉన్నావా? తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన దేవునితోనూ, పరిశుద్ధాత్మ దేవునితోనూ కలిసి ఉన్నావా? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా మనం ప్రభు రాకడలో మచ్చలేని క్రైస్తవులుగా ఎత్తబడదుమగాక, దిద్దబడిన గుంపులాగా ఉందమగాక, మనము దేవునితో ఉన్న ఐక్యతను కాపాడుకొందుమగాక. దేవునితో ఉన్న ఐక్యతను వేరు చేసుకుంటే పాడైపోతావు. నువ్వు పాడైపోవడానికి గల కారణాలు, మొదటి కారణం ఐక్యతను తెగ నరుక్కోవడం, ఐక్యతను కోల్పోవడం, ఐక్యత నుండి వేరైపోవడం, తర్వాత వేరుగా జీవిస్తే పాడైపోయిన గమనిస్తున్నాగా. పాడైపోవడానికి రెండో కారణం ఉంది. సామెతల గ్రంథంలోకి వెళదాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వాక్యం చదవండి. ధనమును నమ్ముకున్న వాడు పాడైపోవును. విన్నారా? నువ్వు పాడైపోవడానికి రెండో కారణం రాశాడు ఇక్కడ. ఏమిటంట? ధనమును నమ్ముకొనివాడు పాడైపోను. డబ్బు చేదా? డబ్బు ఏమైనా తప్ప? డబ్బు సాధించొద్దా? కానీ బైబిల్ ఏముంటుందో తెలుసా? డబ్బును నమ్ముకున్నాడట వాడు పాడైపోతాడట. ఈ మాట ఎంత దారుణంగా రాయబడింది. డబ్బు నీ జీవితంలో నాశనానికి మూలం కాకూడదు. మీకు అర్థమయ్యే మాట చెప్పనా? దైవజనుడి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడు దైవజనుడి దగ్గర చాలా కాలం ఉన్నాడు. ఓ రోజున కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగి ఆయన ద్వారా బాగుపడాలని వస్తే ఆయన స్నానం చేయమంటే కోపపడి తర్వాత స్నానం చేసి బాగుపడ్డాడు. అసలు తెచ్చిన సొమ్మంతా తీసుకొచ్చి దైవజనుడి దగ్గర పెట్టాడు. అయ్యా, నేను తెచ్చిన కానుకని అంగీకరించాలి అన్నాడు. ఆ దైవజనుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీ కానుక నాకు అక్కరలేదు, స్వస్థత దేవుడిచ్చాడు, బాగుపడ్డావుగా, వెళ్ళిపో అన్నాడు. అంటే బ్రతిమినాడినా తీసుకోలేదండి. తెచ్చిన కానుక వెండి బంగారం దుస్తులన్నీ రథం మీద వేసుకుని పరిగెత్తున్నాడు. రథం వెళతా ఉంటే శిష్యుడు చూశాడు. అరే, దగ్గరకు వచ్చిన ధనాన్ని పోగొట్టుకున్నాడుగా, దగ్గరకు వచ్చిన ధనాన్ని ఆ చేతులారా వదులుకున్నాడుగా, నేనే పరిగెత్తుతా అని రథం వెళుతుంటే రథం వెనక పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఒకసారేమో డబ్బు దైవజనుడి దగ్గర పరిగెత్తుకొచ్చింది. ఇప్పుడు దైవజనుడు ఉన్న శిష్యుడు డబ్బు వెనకాల పరిగెత్తా వెళ్ళాడు. పరిగెత్తి 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 చివరికి ఆ వెనక తిరిగి చూసి ఎవరో ఒక అతను పరిగెత్తుకుంటూ వస్తున్నాడని రథం ఆపి, ఎవరయ్యా అంటే నా శిష్యుణ్ణి అని చెప్పి, బంధువులు వచ్చారు, శిష్యులు వచ్చారు, కొంచెం బట్టలు కావాలి, డబ్బులు కావాలి అంటే ఆ మొత్తం కలిపి అతను నెత్తిని పెట్టాడు. మొత్తం తీసుకువెళ్ళిపోయాడు. ధనం వెనక పరిగెత్తాడండి, పరిగెత్తాడు పరిగెత్తాడు. చివరికి తీసుకెళ్ళి ఇంట్లో పడేశాడు. అంతా లాటంతా ఇంట్లో వేసి తిన్నగా దైవజనుడి దగ్గరికి వచ్చాడు. దైవజనుడు అన్నాడు, శిష్యుడా నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు అన్నాడు. నేనా? ఎక్కడికి వెళ్ళలేదండి అయ్యా, మీ దగ్గర కాకపోతే మీకు కళ్ళు కనపడవు కదా, నేను ఇక్కడే ఉన్నా. ఇతను అనుకున్నది ఏమిటంటే దైవజనుడు కళ్ళు కనపడలేదు అనుకుంటున్నాడు, కానీ దేవుడు కళ్ళు కనపడతాయిగా. దైవజనుడు కళ్ళు కనపడలేదట, కానీ దైవజనుడికి మనోనేత్రాలు వెలిగించబడే ఉన్నాయిగా. వెంటనే ఈయనేమన్నాడు తెలుసా? నువ్వు ఎటు పరిగెత్తావు? ఆ డబ్బు వెనక పరిగెత్తావు కదా, రథం వెనక పరిగెత్తినప్పుడు నా ఆత్మ కూడా నీతో వచ్చిందిగా. పాపం తెచ్చుకున్నావు, ధనం నీకు దీవెనకరంగా ఉండాలిగా. ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు, వెళ్ళు, నీకు కుష్టు మొదలయ్యింది అనగానే వెనక్కి తిరిగి చూశాడండి. పిల్ల తరణ శాపం ఊరేగుతూ వచ్చింది. ఎందుకు ఈ సంగతి చెబుతున్నానంటే, మన ఆత్మీయ జీవితంలో మనల్ని పాడు చేసే 5 సంఘటనలు ఉన్నాయి. రెండవది, దేవుడు నీకు అవసరమైన ద్రవ్యం ఇస్తాడు. నీకు వెండి కావాలన్నా బంగారం కావాలన్నా ఏమైనా సమృద్ధిగా ఆయన ఇవ్వగలిగిన వాడే. కానీ నువ్వు ధనం వెనక పరిగెత్తకూడదుగా. పరిగెత్తాక వచ్చింది ఏమిటి అంటే అంతా నష్టమే, అంతా వేదనే, అంతా బాధాకరమే. ఎందుకు ఈ సంగతి ఇంత తేటగా మీతో చెబుతున్నాను అంటే, మనం పరలోక ధనం కొరకు ప్రాకులాడుదుమగాక. పరలోకము కలిముంది, స్థితి ఉంది, సిరుంది, అది మన సొంతమవునగాక. అక్షయమైన ధనం అక్కడ ఉంది,
క్షయమైన ధనం ఎక్కడ ఉంది? డబ్బు చేదు కాదు. డబ్బు సంపాదించండి, డబ్బు అవసరము, డబ్బును వాడుకోవాలి, కానీ దాని వెనక పరుగెత్తకూడదు. ఆమేనంటారా? ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక క్రైస్తవుడివి, కడగబడిన వ్యక్తివి, దేవుని సొత్తుగా బ్రతుకుతున్న వ్యక్తివి, దేవునితో నడుస్తున్న నీ వ్యక్తిగత జీవితంలో నీ ఆత్మీయ జీవితం నాశనం కాకుండా, పాడు కాకుండా ఉండాలి అనుకుంటే ధనాశ నీకు దూరముగా ఉండునగాక. ధనం వెనక నువ్వు పరిగెత్తడం కంటే ధనమిచ్చే దేవుని యందే నమ్మిక ఉంచుదువగాక. తిమోతి రాసిన పత్రికలో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం అండి. ఇహమందు ధనవంతులైన వారు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, కదిలిపోయే ఈ ధనం మీద నమ్మిక ఉంచక, సుఖంగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దేని యందు నమ్మిక ఉంచాలట? దేవుని యందే ధారాళంగా దయచేసే దేవుని యందు నమ్మిక ఉంచాలి. అస్థిరంగా ఉండే ధనం మీద నమ్మకం పెట్టబాకండి. ఈరోజు నా చేతిలో ఉండదు, రేపు మీ చేతిలో ఉంటుంది, మరొకసారి మరొకరి చేతిలోకి వెళ్ళిపోతుంది. కదిలిపోయేది ఇది నికరమైంది కాదు. ఎందుకు ఎంత సంగతి చెబుతున్నాడు అంటే, డబ్బు చేదని కాదు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయకూడదుగా, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయకూడదుగా. ఆత్మలో ఎదగలేక ఉండడానికి నీ ధనం నీ జీవితంతో ఆటలు ఆడకూడదుగా. అందుకే మరొకసారి బైబిల్ హెచ్చరిక చేస్తున్న మాట, ఈ ధనం కొరకే జీవితాన్ని పాడు చేసుకున్నవాడు ఎంతోమంది కనపడతా ఉన్నారు. ఈ లోకంలో దేవుడు ఏమన్నా దయచేయని, ఇచ్చిన వారికి మహిమ కలుగునగాక, ఇచ్చిన వాని యందే మనం మనస్సును నిలుపుదమగాక. ఈ రోజున పరుగులు వెళ్ళి గెహాజీ ఏం సాధించాడు? కావాలని పోగు చేసుకున్న నాణ్యాలు లెక్క వేసుకున్న ఇస్రాయేలు యోధ ఏమి సాధించగలిగాడు? ఒక తండ్రిగాను బ్రతిమలాడి చెప్పగలిగిన మాట, మనకు ఐశ్వర్యం పెరగొచ్చు కానీ అహం పెరగకూడదు. మన జీవితంలో సొమ్ము పెరగొచ్చు కానీ గర్వం పెరగకూడదు. కానీ నువ్వేమై ఉండాలో తెలుసా? ప్రభు నాకేమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా దేవుడు దేవుడుగానే నాకు ఉండాలి, ఆయనే నాకు దేవుడై ఉండాలి. నీ ఆస్తి అంతా ఆయన పాదాల దగ్గర సమర్పించబడినట్టు ఉండాలి. ధనం దైవంగా మారకూడదు. ఎంత తేడాగా రాశాడండి. ఆ ధనాన్ని నమ్ముకున్నాడట, అతడు నాశనం అవుతూ వచ్చాడు. చేతులు జోడించి ఒక సేవకుడిగా చెబుతున్నా, నువ్వు దేవుని యజమానిగా చేసుకుని ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి దేవుని గణపరచడం మొదలుపెట్టు. విస్తారమైన సొమ్ముని వెనక నడిచి వచ్చేట్టుగా దేవుడు చేయబోతున్నాడు. పాడైపోతావు, జాగ్రత్త. 3వ మాట చెబుతాను. కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, దేవుని ఆలయాన్ని ఎవరు పాడు చేస్తారో వాళ్ళు పాడు చేయబడతారు. ఆ వాక్యం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. అర్థమైపోయిందా? పాడైపోయాడండి. 3వది దేవుని ఆలయాన్ని పాడు చేయడం. పాడైపోవడానికి 3వ కారణం ఏమిటంటే, ఇతనికి రోజు ఒక పని ఉంటుందట. అతను పిలిచి అడిగితే నాకు ఇల్లు కట్టే పని ఉందండి అని అన్నాడు. ఇతను అడిగితే ఉద్యోగం అనేది నాకు ఒక పని అండి అన్నాడు. మరొకరు పిలిచి అడిగితే నా వ్యాపారం నాకు ఒక పని అండి. విశ్వాసం అడిగాడు, నీ పని ఏమిటని. నా పని ఇప్పుడు నేను దేవుని ఆలయాన్ని కట్టడం కాదు, పాడు చేసే పనిలో ఉన్నా. ఎంత దారుణమైన మాట. దేవాలయాన్ని నేనెందుకు పాడు చేస్తానని మీరు అంటారు, దేవాలయాన్ని నేనెందుకు పాడు చేస్తానని నేను అంటాను. దేవాలయం అంటే ఈ కట్టిన ఈ మందిరం కాదు. దేవాలయం అంటే మన శరీరం. ఒక్క మాటలో చెప్పాలంటే నీ హృదయమే దేవుని, ఇది దేవుని ఆలయం. మనం దీన్ని కడుతున్నామా పాడు చేస్తున్నామా? ఒకసారి ఆగి ఆలకించండి. దేవుని యొక్క మందిరం ఎప్పుడూ వెలుగుతో నింపబడాలి. మరి హృదయం దేవాలయం కదా, దీని వెలుగుతో నింపుతున్నావా? వెలుగు ఎక్కడుంది? ఇదిగో వాక్యమే వెలుగై ఉంది. ఇప్పుడు నీ హృదయం వెలగాలి అనుకుంటే దేవాలయంలో వాక్యం ఉండునగాక. ఈ వాక్యాన్ని ఎంత చదువుతున్నావు? ఈ వాక్యాన్ని ఎంత ధ్యానిస్తున్నావు? ఈ వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నావు? ఈ వాక్యంతో నువ్వు ఎంత నడుస్తున్నావు? నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది కదా. మరి ఈ దేవాలయాన్ని ఏ రోజైనా ఆలోచించావా?
శరీరానికి సెంటు అవసరం అంటున్నావు, పట్టుబట్టలు అవసరం అంటున్నావు, శరీరానికి విలువైన ఆభరణాలు ముఖ్యం అంటున్నావు. నువ్వు అంతగా అలంకరించుకున్నాక మరి ఆలయం సంగతి ఏం ఆలోచించావు? నీ ఆత్మీయ జీవితంలో చీకటి కమ్మకుండానట్లుగా అది ఎప్పుడు వెలుగుతుండేట్టుగా జాగ్రత్త పడుదువుగాక. రెండవది ఆ హృదయంలోనట ఎల్లప్పుడు స్తుతి స్తోత్రం అని ఉండాలట. ఎప్పుడు స్తుతి చెల్లిస్తూ ఉంటే దేవాలయంలో ధూపం వేసినట్టు, అంటే దేవాలయం బాగా చేస్తున్నట్టు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, నిజంగా ఈ దేవాలయం అనే ఇందులో ఎల్లప్పుడూ స్తుతి ఉంటుందా? ఎల్లప్పుడూ స్తుతి చెల్లిస్తున్నామా? అంటే అర్థం ఏమిటి? దేవాలయాన్ని పాడు చేయబాకు, పాడైపోతావు. నీ కుటుంబం పాడైపోతుంది, నీ వ్యాపార వ్యవసాయాలు పాడైపోతాయి. అందుకని ఈ దేవాలయాన్ని ప్రభువునకు నిలయముగా మనం కాపాడుకొందుమగాక. మొదటిది వాక్యంతో నింపబడుదుమగాక. రెండవది ఇందులోనట ఎల్లప్పుడూ స్తుతి 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 అని స్తుతి గీతం, స్తుతి ఆరాధన, స్తుతి అర్పణ ఉండాలి. మూడవది ఏమిటో తెలుసా? ఇందులోనట ప్రార్థన ఉండాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత సాతాను ఎంత తెలివిగలవాడండి! ఏదో రకంగా నిన్ను పాడు చేయాలని 5 అనుభవాలు నీ జీవితాలు నిన్ను పాడు చేయడానికి వెంటబడుతూ ఉన్నాయి. ఒకటి, వేర్పాడు జీవితం, తండ్రికి దూరమైన బ్రతుకు. రెండవదిగా యేసుకు దాసుడుగా ఉండవలసిన నీవు ధనానికి దాసుడు అయిపోవడం. మూడవదిగా నీ జీవితంలో పై రూపాన్ని బాగానే కాపాడుకుంటున్నావు, అంతరంగిక జీవితం పాడైపోయింది. ఇకనైనా మరలా ఆ అంతరంగిక జీవితం మండేటట్టుగా, వాక్యం చేత నింపబడేట్టుగా, మోకాళ్ళ జీవితం ఉండేట్టుగా నేను ఈ మందిరాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధాత్ముడు నాలో ఉండాలి. ఆ స్థాయికి నేను రావాలని ఆశ కలిగి మీరు మరలా మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయగలిగితే మరలా నీ కుటుంబం ప్రకాశించునగాక. ఆలోచనతో మోకరించండి. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. మరలా అందరి జీవితాల్లో మందిరాలు మండాలయ, ప్రతివాని గుండె మండాలయ, ప్రతి కుటుంబం మండాలయ, ప్రతి సేవకుడు మండాలయ, ప్రతి పరిచారకుడు మండాలి ప్రభువా. అంతరంగిక జీవితంలో ప్రకాశమానమైన వెలుగుతో మండుతున్న అనుభవాలతో సాగడానికి కృప అనుగ్రహించండి. శోధకుడు ఎంతగా తరుముతూ ఉన్నా, ఎన్ని రకాలుగా మమ్మల్ని పాడు చేయాలని వాడు వెంటాడిన యేసు రక్తంలో జయము కలుగునగాక. ఇక్కడున్న ఎవ్వరు సాతానికి సిరికి దాసులు కాకూడదయ్యా. యజమానుడా నీకే దాసులై బ్రతకాలయ్యా. ఎవరైనా నీతోనే ఐక్యపడాలి ప్రభువా, లోకంతో ఐక్యపడకూడదయ్యా. బలమైన కార్యాలు జరిగించండి. పేరు పేరున బిడ్డలను దీవించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. మహిమ మీకు ఆరోపిస్తూ కుటుంబాలను, బిడ్డలను, ప్రతి వారిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. 242751 మరి ఒక నెంబర్ 9440772772.